పూర్వం వజ్రదంత అనే అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో రకాల పక్షులు నివసిస్తూ ఉన్నాయి. అదే అడవిలో ఒక తిండిపోతు గ్రద్ద కూడా ఉండేది. దానికి కలిసినప్పుడల్లా ఏదో ఒక పక్షితో పందెం కట్టేది. ఆ పందెం కూడా ఎవరైతే ఎక్కువ పానీపూరీలు తింటారో వాళ్ళు గెలిచినట్టు. ఓడిపోయిన పక్షి మొత్తం డబ్బులు చెల్లించాలి. అలా ఎప్పుడు పందెం కట్టినా గ్రద్దని ఏ పక్షి కూడా ఓడించలేకపోయేది. ఒకరోజు గ్రద్దకి చాలా ఆకలి వేస్తోంది. ఎలాగైనా పానీపూరి తినాలనుకొని ఏదైనా పక్షితో పందెం కడదామనుకొని చూస్తూ ఉంది. సరిగ్గా అప్పుడే ఒక కాకి అటువైపుగా వెళ్తుంటే గ్రద్ద చూసి కాకితో ఇలా అంది. ఓ కాకి మామా, ఎటు వెళ్తున్నావు? కనబడక చాలా రోజులైంది అంటూ అడిగింది. కాని కాకికి గ్రద్ద గురించి ముందే తెలుసు. అందువల్ల గ్రద్దతో ఎలాంటి పందెం కాయకూడదని అనుకుంది. ఏం లేదు గ్రద్ద, నా షాప్లో అమ్మడానికి పండ్లైపోయాయి. పక్క అడవిలో నుండి కొన్ని పండ్లు కొనుక్కొని తీసుకురావాలి. దానికోసమే వెళ్తున్నాను. అవును మామా, చిన్న పందెం వేస్తావా? నీతో పందాలు వేస్తే ఏమైనా ఉందా? నాకు ఏ పందెము వద్దు, నేను వెళ్తాను అని వెళ్ళిపోబోతుంటే గ్రద్ద కాకితో ఎలాగైనా సరే పందెం కాసి పానీపూరి తినాలనుకొని కాకితో ఇలా అంది. కాకి మామా, అలా వెళ్ళిపోతున్నావు? ఈ పందెంలో నువ్వు గెలిస్తే నువ్వు తెచ్చుకునే పండ్లకి మొత్తం డబ్బులు నేనే ఇస్తా. నేను గెలిస్తే నేను తిన్నదానికి ఇస్తే చాలు అంటూ చెప్పింది. అప్పుడు కాకికి కొంచెం దురాశ పుట్టి మనసులో ఇలా అనుకుంది. ఇప్పుడు నేను గెలిస్తే వ్యాపారానికి కావలసిన పండ్లన్నీ నెలకి సరిపడా తెప్పించుకుంటాను అనుకుని గ్రద్దతో పందానికి సరే అని చెప్పింది. అప్పుడు ఆ రెండు పక్షులు కలిసి పావురం నడిపే పానీపూరి బండి దగ్గరికి వెళ్ళాయి. అక్కడ ఎన్నో పానీపూరీలు రకరకాల రంగుల్లో చాలా డిఫరెంట్గా ఉన్నాయి. పావురం, ఈ కాకి మామ నాతో పందానికి ఒప్పుకుంది. ఒకవేళ నేను గెలిస్తే తనే డబ్బులు కడుతుంది. నీకు ముందే చెప్తున్నాను అంటూ చెప్పింది గ్రద్ద. కాని పావురానికి కూడా తెలుసు గ్రద్ద పాపం కాకిని రెచ్చగొట్టి పందానికి ఒప్పించి ఉంటుంది అని. ఈ పందెంలో ఎలాగైనా కాకిని గెలిపించాలనుకుంది పావురం. అలాగే గ్రద్ద, ముందు కాకికి పానీపూరి పెడతాను, తర్వాత నీకు వేస్తాను అంది పావురం. దానికి గ్రద్ద కూడా ఒప్పుకుంది. కాకి ఈక తినటం మొదలెట్టింది. పావురం కావాలని చాలా చిన్నగా ఉన్న పానీపూరీలు వేడి ఎక్కువగా లేకుండా చాలా చిన్నగా వేస్తూ ఉంది. కాకి మెల్లగా తింటూ ఎక్కువ తినడానికి ప్రయత్నిస్తూ ఉంది. కానీ 50 పానీపూరీల కంటే ఎక్కువగా తినలేకపోయింది. పావురానికి తెలుసు 50 పానీపూరీలు అంటే గ్రద్ద చాలా తేలిగ్గా తింటుందని. ఇక గ్రద్ద వంతు వచ్చింది. పావురం కావాలనే చాలా పెద్ద పెద్ద పానీపూరీలు వేయటం, అది కూడా చాలా వేడివేడిగా వేస్తూ ఉంది. గ్రద్ద ఆ వేడిని ఏమాత్రం లెక్క చేయకుండా చాలా ఈజీగా తింటూ ఉంది. పావురం కావాలనే ఇంకా వేడిని పెంచుతూ వేస్తోంది. గ్రద్ద మాత్రం నవ్వుతూ తింటుంది. అలా గ్రద్ద 50 కంటే ఎక్కువ పానీపూరీలు తినేసింది. ఇక కాకి ఏమీ చెయ్యలేక డబ్బు కట్టి వెళ్ళిపోయింది. అలా గ్రద్ద అందరినీ రెచ్చగొడుతూ ఫ్రీగా పానీపూరీలు తింటూ ఉండేది. అలా కొన్ని రోజుల తర్వాత ఆ అడవికి వేరే అడవి నుండి ఒక బక్కగా ఉన్న పిచ్చుక ఒకటి వచ్చింది. అది ఆ అడవి అంతా తిరుగుతూ అక్కడి అందాల్ని చూస్తూ ఉంది. కానీ ఎక్కడ చూసినా పక్షులన్నీ గ్రద్ద యొక్క పానీపూరి పోటీ గురించే మాట్లాడుకుంటున్నాయి. పిచ్చుకకి అదేంటో తెలుసుకోవాలన్న ఆశ పుట్టి అక్కడే ఉన్న కాకి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగింది. కాకి, నేను వేరే అడవి నుండి వచ్చాను. ఇక్కడ పక్షులన్నీ గ్రద్ద పోటీ గురించి మాట్లాడుకుంటున్నాయి. అసలేంటా పోటీ? పిచ్చుక, ఈ అడవిలో ఉన్న గ్రద్ద మహా తిండిపోతు. దానికి పానీపూరీలు అంటే చాలా ఇష్టం అంటూ గ్రద్ద పెట్టిన పందెం గురించి చెప్తూ, ఇప్పుడు ఆ గ్రద్ద ఏకంగా పానీపూరి ఛాలెంజ్ అని ఒక పెద్ద పోటీ పెట్టింది. అది ఏ పక్షి అయినా పాల్గొని గ్రద్ద కంటే ఎక్కువ తింటే ₹1,00,000 ఇస్తానని ప్రకటించింది. ఓడిపోయిన పక్షి మాత్రం 10,000 కట్టాలి అంటూ చెప్పింది. అప్పుడు పిచ్చుక కాకిని అడిగి ఆ ఛాలెంజ్ జరిగే చోటు గురించి తెలుసుకుని అక్కడికి వెళ్ళింది. అక్కడ ఎన్నో పక్షులు గ్రద్దతో పోటీ పడుతూ ఓడిపోయి డబ్బులు కట్టి వెళ్తున్నాయి. అప్పుడు పిచ్చుక వెళ్ళి ఇలా అంటుంది. మీతో పందానికి నేను రెడీ అంటూ చెప్పింది. బక్కగా ఉన్న పిచ్చుకని చూసి గ్రద్ద నవ్వుతూ,
ఏంటి, నాతో నీకు పోటీనా? చూస్తే నవ్వుతారెవరైనా. ఫ్రీగా నా పేరు చెప్పి తినేసి వెళ్ళు అంది. కాని పిచ్చుక మాత్రం గ్రద్దని రెచ్చగొడుతున్నట్టు మాట్లాడి, ఏంటి, నాతో ఓడిపోతే పరువు పోతుందని భయపడుతున్నావా అంటూ రెచ్చగొట్టింది. అప్పుడు గ్రద్ద పిచ్చుకతో పోటీకి ఒప్పుకుంది. రెండు పక్షులు ఒకేసారి తినటం మొదలెట్టాయి. అలా చాలాసేపటి వరకు తింటూ ఉన్నాయి. అంత బక్కగా ఉన్న పిచ్చుక అలా తినటం చూసి గ్రద్ద ఆశ్చర్యపోయింది. పక్షులన్నీ టెన్షన్గా చూస్తున్నాయి. అలా చాలాసేపు తింటూ అక్కడ ఉన్న పానీపూరీలన్నీ అయిపోయే వరకు వచ్చాయి. ఇంకా కొన్ని ఉన్నాయనగా గ్రద్ద ఇక తట్టుకోలేక, అమ్మో, ఇంకా చాలు, నాకు నా వల్ల కావట్లేదు అని అక్కడే కూలబడిపోయింది. అది చూసి అక్కడున్న పక్షులన్నీ పిచ్చుకని గాల్లోకి ఎత్తుకొని తిప్పాయి. పిచ్చుక ఆ 1,00,000 రూపాయల్ని తీసుకుని గ్రద్ద చేతిలో ఓడిపోయిన వాటికి పంచింది. ఉత్తర భారతదేశంలో వజ్రదంత అనే అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో పక్షులు జీవిస్తూ ఉండేవి. ఆ అడవిలో ఒక కాకి కూడా జీవిస్తోంది. ఆ కాకికి 2 పిల్లలున్నారు. కాకి తన పిల్లల్ని చాలా కష్టపెడుతూ తన సుఖాలను తీర్చుకునేది. చుట్టుపక్కల ఉన్న అన్ని పక్షి పిల్లలు సరదాగా ఆడుకుంటూ రోజు స్కూల్కి కూడా వెళ్తుండేవి. కానీ కాకి పిల్లలు మాత్రం పనికి వెళ్లి వచ్చిన డబ్బుని కాకికి ఇచ్చేవి. కాకి ఆ డబ్బులతో జల్సాలు చేసేది. పిల్లలకి సరిగ్గా తిండి కూడా పెట్టేది కాదు. ఎప్పుడు చూసినా తాగుతూనే ఉండేది. ఒకరోజు కాకి పిల్ల ఒకటి కాకి దగ్గరికి వెళ్లి ఈ విధంగా అంటుంది, అమ్మా అమ్మా, ఇలా రోజు పని చేయటం మా వల్ల అవ్వటం లేదు. ఒక 2 రోజుల సెలవు కావాలి అని ఏడుస్తూ కాకిని వేడుకుంటుంది. ఏంటే, మీకు సెలవు కావాలా? తిండొద్దా? పని చేయడం చేత కాకపోతే ఎక్కడికైనా పొండి, నా ఇంట్లో మాత్రం ఉండకూడదు అని ఆ 2 పిల్లల్ని బాగా కొట్టింది. ఆ రోజు రాత్రి ఆ 2 కాకి పిల్లలు బాధతో ఏడుస్తున్నాయి. అక్క, మన అమ్మ ఎందుకు అందరూ అమ్మలాగా లేదు? మనం ఎంత కష్టపడుతున్నా తనకి మన మీద ప్రేమే కలగటం లేదు. అదేం లేదురా, తొందరలోనే మనకి మంచి రోజులు వస్తాయి, నువ్వేడవకు అని చెప్తూ ఓదారుస్తుంది పిల్ల కాకి. ఆ మరుసటి రోజు కాకి తన 2 పిల్లల్ని పిలిచి వాటికి కడుపు నిండా ఆహారం పెట్టింది. పిల్లలు చాలా సంతోషంగా తిన్నాయి. అమ్మా నిన్న మనల్ని కొట్టింది కదా, ఈరోజు పాపం ఆమెకు అర్థమైంది కావచ్చు మనం ఎంత బాధపడ్డామని. అమ్మ మారిపోయింది కదా. లేదురా, అమ్మిలా ఆహారం పెట్టిందంటే తన స్వార్థం కోసమే అయ్యుంటుంది అని ఆ 2 కాకి పిల్లలు మాట్లాడుకుంటున్నాయి. ఇంతలో కాకి వచ్చి, ఇదిగో పిల్లలు, వినండి. ఇప్పుడు మన ఇంటికి ఒక అతిథి వస్తాడు. మీరు తనతో చాలా ప్రేమగా ఉండాలి అని మంచి మాటలు చాలా చెప్పింది. కాకి అలా ఇంతకు మునుపు ఎప్పుడూ చెప్పలేదు. ఇంతలో ఒక పావురం వచ్చింది. పావురాన్ని చూసి కాకి చాలా ప్రేమగా ఇంట్లో కూర్చోబెట్టి కాకి పిల్లలతో తనకి మర్యాదలు చేయిస్తుంది. కొంతసేపటి తరువాత ఆ పావురానికి కాకి యొక్క మొదటి పిల్ల ఎంతగానో నచ్చింది. ఆ విషయం కాకికి తెలియజేసింది పావురం. కాకి చాలా సంతోషిస్తూ పిల్లల దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, పిల్లలు, మీకో విషయం చెప్తాను. లోపల కూర్చున్న తను చాలా కోటీశ్వరుడు. తనకి ఇంట్లో పని చేయడానికి ఒకరు కావాలని మన ఇంటికొచ్చి నచ్చిన వారిని ఒకరిని తీసుకెళ్తానని చెప్పాడు. ఇప్పుడు తనకి నా పెద్ద బిడ్డ నచ్చిందంట. అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బిస్తానంటున్నాడు అంటూ చెప్పింది. ఆ మాట విన్న 2 కాకి పిల్లల గుండెల్లో రాయి పడ్డట్టు అయ్యింది. అమ్మ, మేము ఎటు వెళ్ళం, వెళ్తే 2 కలిసి వెళ్తాం. ఇద్దరు పోతే ఇక్కడ నాకెవడు సేవలు చేస్తారే అని 2 పిల్లల్ని బాగా కొట్టింది. కానీ ఎంత కొట్టినా పిల్లలు మాత్రం ఒప్పుకోవట్లేదు. ఇదంతా పావురం గమనిస్తోంది. చూడండి కాకి గారు, మీ పిల్లలకి పని చేయడం ఇష్టం ఉంది అంటేనే తీసుకెళ్తాను, కానీ ఇలా బలవంతంగా మాత్రం కాదు అని చెప్పి 2 కాకి పిల్లల్ని పని చేయడం ఇష్టమేనా అని అడిగాడు. అప్పుడు ఆ కాకి పిల్లలు మాకిష్టం లేదని చెప్పాయి. అప్పుడు పావురం ఇష్టం లేకుండా పిల్లలతో పనులు చేయిస్తావా అని తిట్టి వెళ్ళిపోయాడు. మంచిగా వచ్చే డబ్బుల్ని పోగొట్టినందుకు కాకి ఆ 2 పిల్లల్ని బాగా కొట్టింది.
ఆ మరుసటి రోజు ఇంకా ఎక్కువ పనులు చేయిస్తూ ఉంది కాకి. ఇలా కొన్ని రోజుల తరువాత ఒకరోజు కాకి పార్టీ చేసుకుందామని ఒక గ్రద్దని ఇంటికి పిలిచింది. ఆ రోజంతా కాకి తన పిల్లలు సంపాదించిన డబ్బుతో గ్రద్దకి పార్టీ అరేంజ్ చేసింది. ఆ రాత్రి ఆ 2 పక్షులు బాగా తాగాయి. కాకి, నిన్నేమో అనుకున్నా, కానీ పార్టీ చాలా బాగుంది. కానీ ఈ పార్టీలో ఒక్కటి తక్కువైంది. అవునా? ఏంటది? నువ్వు అడుగు, నేను చేస్తా. ఈ మందులోకి మంచి కాకి స్టఫ్ ఉంటే బాగుంటుంది తెలుసా? కానీ ఇప్పటికిప్పుడు కాకి మాంసం అంటే కష్టమే అని చెప్పింది గ్రద్ద. కాకి చాలాసేపు ఆలోచించి హో అంతేగా, ఒక్క నిమిషం ఉండు అని చెప్పి ఒక కత్తి తీసుకెళ్లి తన పిల్లలు పడుకున్న గదిలోకి వెళ్ళింది. కాకి చేతిలో ఉన్న కత్తి చూసి 2 పిల్లలు చాలా భయపడిపోయాయి. కాకి తన పిల్లల్ని చంపడానికి ప్రయత్నిస్తుంది. 2 పక్షులు తన తల్లితో పోరాడి ఎలాగోలా బయటపడి పారిపోయాయి. రాత్రంతా కూడా ఇంటికి రాలేదు. అలా భయపడి పారిపోయిన ఆ పక్షులు 2 ఒక చెట్టుపై పడుకున్నాయి. తెల్లవారిగానే సూర్యుడి కిరణాలు పడి ఆ 2 కాకి పిల్లలు లేచి చూడగా ఎదురుగా వాటిని చూస్తూ ఒక చిలుకుంది. ఆ 2 కాకి పిల్లలు ఒళ్ళంతా గాయాలతో ఉండటం చూసి, ఎవరు మీరు? ఇక్కడ పడుకున్నారు? ఏమైంది? మీ అమ్మిక్కడా? అని ప్రశ్నలు వేసింది. అప్పుడు ఆ 2 కాకి పిల్లలు జరిగిన విషయం మొత్తం చెప్పాయి. అయ్యో, మీరెంత మాయకులు! అసలు మీరు ఆమె పిల్లలు కాదు, తన అక్క పిల్లలు. మీరు పుట్టగానే మీ అమ్మ చనిపోవడంతో మీ పిన్ని ఇలా తన అవసరాల కోసం మిమ్మల్ని వాడుకుంటుంది. తను అసలు మంచిది కాదు, మీరు ఆమెకి దూరంగా వెళ్ళిపోండి అంటూ చెప్పింది. అప్పుడు ఆ పిల్లలు కాకి తమ అమ్మ కాదని తెలుసుకొని చాలా భయపడిపోయాయి. మళ్ళీ ఆ కాకి కనిపించకుండా దూరంగా పారిపోయాయి.